రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 26 మెడికల్ కాలేజీల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈని ఆదేశించింది. ఆయా కాలేజీల ప్రిన్సిపల్లు కూడా వర్చువల్గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అన్ని వస్తువులు సమకూర్చాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డాను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్గా చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 26 మెడికల్ కాలేజీల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈని ఆదేశించింది. ఆయా కాలేజీల ప్రిన్సిపల్లు కూడా వర్చువల్గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అన్ని వస్తువులు సమకూర్చాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డాను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్గా నేర్పించాలని సీఎం స్పష్టం చేశారు.